హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం యూట్యూబ్ ఛానల్. చాలామంది వీడియోలు చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ సపోర్ట్తోనే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురాగలుగుతాను. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనము కాలీఫ్లవర్ టమాటా కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. దీని పేరు వింటేనే నోరు ఊరుతుంది, తింటే ఇంకా వదలలేరు. అన్నం, చపాతీ, రోటీ ఏదైనా సరే ఈ కూర పక్కాగా హిట్ అవుతుంది. చాలా ఈజీగా హోటల్ లెవెల్ టేస్ట్తో ఇంట్లో తయారయ్యే స్పెషల్ కూర ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: ఒక చిన్నని కాలీఫ్లవర్, 3 టమాటాలు, కాస్తంత కరివేపాకు, కాస్తంత కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిగడ్డ. సో వీటన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో కాలీఫ్లవర్ ముక్కలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దానిలో కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి దానిలో ఒక 2 నుంచి 3 గ్లాసుల నీళ్ళని పోద్దాం. ముందుగా దీన్ని ఉడికించుకోవాలన్నమాట, ఎందుకంటే ఏమన్నా క్రిములు అవి ఉన్నప్పుడు సో మనం ఉడికిస్తే అవి పోతాయి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేద్దాం, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేద్దాం. సో ఇప్పుడు కొంచెం కలిపి మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి. సో ఇలా 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత సో దీనిలోని వాటర్ అంతా తీసేసి పక్కన ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మన కర్రీకి కావాల్సిన బౌల్ని స్టవ్ పైన పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేద్దాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దానిలో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేద్దాం. అలాగే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేద్దాం. సో ఇప్పుడు కాస్తంత కరివేపాకు వేద్దాం. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత కాస్తంత సాల్ట్ వేద్దాం. మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుదాం. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసేద్దాం. మనం కాలీఫ్లవర్ని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి సో ఫస్ట్ టమాటాను బాగా ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టి కాసేపు టమాటాను ఉడికిద్దాం. ఒక 2 నిమిషాలు ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుకోండి, అడుగు అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా టమాటాలు ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి దీనిలో వేసేద్దాం. సో ఇప్పుడు రెండింటిని బాగా కలపండి. సో ఇలా కలిపి ఒక నిమిషం ఉడికించాలి. సో ఇలా ఉడుకుతూ ఉండగా మనం కారం వేసుకుందాం.
మేమైతే 4 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. మీకు కొంచెం కారం తక్కువగా తిన్నట్లయితే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి సరిపోతుంది. సో, ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒక గ్లాసెడు నీళ్లు పోద్దాం. సో, ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టుకోవాలి. సో, ఇలా మీడియం ఫ్లేమ్ మీద 5-10 నిమిషాలు ఉడికించాలి. సో, 5-10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే కాలీఫ్లవర్ ఆల్రెడీ మనం ముందుగానే ఉడికించుకున్నాం గదా! అండ్ టమాటా గూడా ఆల్రెడీ హాఫ్ కుక్డ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం కొత్తిమీరాకుని చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. సో, మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్‌ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ చేయండి.